365 రోజుల్లో హీరోయిన్ కావడం సాధ్యమేనా? ఢిల్లీ భామ తాప్సీ సినిమాల్లోకి రాకుండా ఉంటే ఎక్కడో ఒక చోట ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేది. ఎందుకంటే ఆమె తన తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్లో ఉత్తీర్ణురాలైంది. అప్పుడే ఆమెలో అంతర్మదనం మొదలైంది. ఎప్పుడు అందరూ చేసే పనులే నేను చేస్తే అందులో స్పెషాలిటీ ఏముంది? సినిమాల్లో నటిస్తే రకరకాల పాత్రల్లో జీవించవచ్చు, అందులో వెరైటీ ఉంటుంది కదా అని తన కోరికను తండ్రికి వెల్లడించింది. సరే, ఆ ఫీల్డ్లో నువ్వు రాణిస్తావని గ్యారంటీ ఏమిటి అని ఆయన అడిగాడు. అది నిజమే మరి. సరే, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి, ఈలోగా ప్రయత్నాలు చేస్తాను, అవకాశాలు రాకపోతే ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను అని అందుకు ఒప్పించింది తాప్సీ. వెంటనే నటన, డ్యాన్స్లో పాఠాలు నేర్చుకుంది. మధ్యలో మోడలింగ్ కూడా చేస్తూ వచ్చింది. నిర్మాత, ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్నకు ఫోటోలు పంపించింది. ఆ తర్వాత వాళ్ళు నిర్మించిన జుమ్మంది నాదంలో నాయికగా ఎంపికై ఆ తర్వాత వరుసగా అవకాశాలు సంపాదించింది. ఇదంతా 1 సంవత్సరం గడువులోగానే జరిగేసరికి తాప్సీ పట్టుదలకు ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఆమెను అభినందించారు. దాంతో ఇంజనీరింగ్ ఫీల్డ్కు ఒక మైనస్సు, చిత్రసీమకు ఒక ప్లస్సు సమకూరినట్లయింది.